రాష్ట్రంలో 1400 కోట్ల జీఎస్టీ ఎగవేత స్కామ్ పై సిఐడి విచారణ తుది దశకు చేరుకుంది. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కు రెండో నోటీసులు ఇవ్వనుంది సిఐడి. ఇక సాఫ్ట్వేర్ తయారీలో అవకతవకలు, వాట్సాప్ గ్రూప్ వేదికగా దందా వ్యవహారంపై సోమేష్ కుమార్ ను విచారించనుంది. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ సహా 75 కంపెనీలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేరుతో ట్యాక్స్ ఎగనామం పెట్టాయి. అందులో గత ప్రభుత్వ పెద్దలు ఉన్నతాధికారుల హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి. జీఎస్టీ అధికారులు అందించిన ఆడిట్ రిపోర్ట్ ఆధారంగా ఎంక్వైరీ జరిగింది. ఇక 29 మంది నిందితులను విచారించనుంది సిఐడి. దీనిపై త్వరలో సర్కారుకు సమగ్ర నివేదిక ఇవ్వనున్నారు అధికారులు. రైట్, దీనిపై మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, జీఎస్టీ ఎగవేత స్కామ్ సిఐడి విచారణ అప్డేట్స్ ఏంటి? మాధురి, తెలంగాణలో చూసినట్టయితే జీఎస్టీ కుంభకోణ వ్యవహారంలో చూసినట్టయితే మాజీ సీఎస్ సోమేష్ కుమార్కు రెండోసారి నోటీసులు ఇవ్వనున్నట్టుగా సమాచారం ఉంది. ఈ క్రమంలో చూసినట్టయితే ఇప్పటికే జీఎస్టీ ఇన్పుట్ క్రెడిట్ సంబంధించినటువంటి ట్యాక్స్ ఎగవేత వ్యవహారంలో 1400 కోట్ల రూపాయల మేరకు ఇప్పటికే స్కామ్ జరిగినట్లుగా సిఐడి బృందం దీనిపైన దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. అదేవిధంగా ఇప్పటివరకు ఈ కమర్షియల్ ట్యాక్స్ సంబంధించినటువంటి జాయింట్ కమిషనర్లతో పాటుగాను 8 మందిని, మరో డిప్యూటీ కమిషనర్లను 8 మందిని, అదేవిధంగా రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా ఇప్పటికే విచారణ కొనసాగించింది. వారి యొక్క స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేసింది. ఆ తర్వాత మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి సమగ్ర నివేదికను కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అందించనుంది. అయితే గత ఏడాది చూసినట్టయితే కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పీరియడ్ జరిగినటువంటి ఈ పెద్ద కుంభకోణ వ్యవహారంలో చాలా వరకు అంటే తెలంగాణ బేవరేజెస్ కంపెనీతో సహా కూడా 75 కంపెనీలకు ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పీరియడ్ తోటి కూడా పెద్ద ఎత్తున గవర్నమెంట్కు, ఖజానాకు పెద్ద ఎత్తున నష్టం చేకూరింది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇటు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గుర్తించింది. ఆ తర్వాత ఈ కేసును సిసిఎస్ నుంచి సిఐడికి బదిలైంది. ఆ తర్వాత దర్యాప్తును ముమ్మరంగా చేసింది. ఈ దర్యాప్తు కొనసాగుతున్నటువంటి క్రమంలో చాలా వరకు కీలకమైనటువంటి అంశాలు కూడా దర్యాప్తులో వెల్లడవుతున్నాయి. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంతటి కూడా చీఫ్గా ఉన్నటువంటి సోమేష్ కుమారు ఆయన ఒక స్పెషల్ ఇనిషియేటివ్ గ్రూప్ని ఏర్పాటు చేశారు. ఇదంతా ఒక వాట్సాప్ గ్రూప్ని ఏర్పాటు చేసి అందులో చాలా వరకు అంటే ఎవరైతే వస్తువులు అమ్మకపోయినా, సరఫరా చేయకున్నా వాటి ద్వారా కూడా ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే ద్వారా పెద్ద ఎత్తున వాళ్ళు కోట్లాది రూపాయలను తీసుకున్నారు. అదేవిధంగా కొన్ని ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి బైక్లను తయారు చేయకపోయినా కూడా వాటిని తయారు చేసి అమ్మినట్లుగాను, వాటికి నకిలీ ఇన్వాయిస్ బిల్లులను తయారు చేసి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేరుతో కూడా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలను ఆర్జించి అదేవిధంగా ప్రభుత్వానికి నష్టం చేకూర్చేలాగా వ్యవహరించినటువంటి సిచ్యువేషన్లో ఇలా చాలా వరకు పెద్ద ఎత్తున ప్రైవేట్ సంబంధించినటువంటి ఎంఎన్సీ కంపెనీలు ఉన్నాయి. చాలా వరకు బడా కంపెనీలకు సంబంధించిన వ్యవహారంలో అప్పుడున్న కమర్షియల్ ట్యాక్స్ సంబంధించిన దానిలో చూసినట్టయితే ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేరిట పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇన్పుట్ ట్యాక్స్ను చెల్లించింది. ఇదే విధంగా చూసినట్టయితే ఒక వస్తువులను తయారు చేయకపోయినా, దానిని అమ్మకపోయినా బోగస్ ఇన్వాయిస్లు, నకిలీ బిల్లులను పేరిటతోటి పెద్ద ఎత్తున ఈ ఐటీసీని పొందినటువంటి పలువురికి సంబంధించినటువంటి కంపెనీలను గుర్తించింది. అందులో తెలంగాణ బేవరేజెస్ కంపెనీతో సహా 75 కంపెనీలు ఇందులో ఉన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే సిఎస్ గత ప్రభుత్వ హయాంలో సిఎస్గా ఉన్నటువంటి సోమేష్ కుమారు ప్రత్యేకంగా వీరందరికీ డైరెక్షన్ ఇచ్చారు. కమర్షియల్ ట్యాక్స్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఒక స్పెషల్ ఇనిషియేటివ్ గ్రూపు ఆధారంగా కూడా ఎవరెవరు ఈ గ్రూప్లో ఉన్నటువంటి వారికి అంటే వాళ్ళను పన్నుకు సంబంధించినటువంటి ట్యాక్స్ మినహాయింపులు ఎలా చేయాలి, ఎవరికి సంబంధించిన కంపెనీల పేరు లేకుండా చేయాలనేది మొత్తం అంతా కూడా ఆయన డైరెక్షన్లోనే ఈ కమర్షియల్ ట్యాక్స్ సంబంధించినటువంటి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేరిట పెద్ద ఎత్తున 1400 కోట్ల రూపాయల మేరకు మొదట ఈ కుంభకోణం జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక దర్యాప్తులో సిఐడికి సంబంధించినటువంటి దర్యాప్తులో చూసినట్టయితే ఆడిట్ రిపోర్టు, అదేవిధంగా మరోవైపున చూసినట్టయితే ఈ మొత్తం శాఖపరమైనటువంటి అంటే ఏదైతే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటులో ఉన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 29 మంది ఇచ్చినటువంటి వాంగ్మూలాల ప్రకారంగా చూసినట్టయితే మొత్తం ఫోరెన్సిక్ రిపోర్టు కూడా ఈ ఆడిట్ రిపోర్ట్ని అంతా తీసుకుని చూసినట్టయితే 1400 నుంచి ఈ స్కామ్ చూసినట్టయితే సుమారుగా 3,000 కోట్ల రూపాయల మేరకు కూడా ఈ స్కామ్ జరిగినట్లుగా ఇటు సిఐడి అంచనాకు వస్తున్నట్టుగా సమాచారం ఉంది. అయితే ముఖ్యంగా ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే
సిఎస్గా ఉన్నటువంటి సోమేష్ కుమారు ఈ కమర్షియల్ డిపార్ట్మెంట్కు ఆయన చీఫ్గా వ్యవహరించారు. అదేవిధంగా కమర్షియల్ డిపార్ట్మెంట్లో చూసినట్టయితే సిఎస్గా ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వరరావు కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ అయినటువంటి శివరాం ప్రసాద్ కావచ్చు, అదేవిధంగా ఐఐటి సంబంధించినటువంటి శోభన్ బాబు వీళ్ళందరినీ కూడా విచారించింది. ఆ తర్వాత కూడా మొత్తం సిఎస్ సోమేష్ కుమార్ కూడా నోటీసులు జారీ చేశారు. ఆయన వాంగ్మూలానికి కూడా విచారించేందుకు గాను ఇప్పుడు సంసిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే మొత్తం ఇక వాళ్ళు ఇచ్చినటువంటి 29 మందిని విచారించినటువంటి సిఐడి డిపార్ట్మెంటు ఇక సోమేష్ కుమార్ను విచారించనుంది. ఈ క్రమంలోనే రెండోసారి నోటీసులకు రెడీ అయింది. మొత్తం మీద ఈ సమగ్రమైనటువంటి నివేదికనంతా కూడా మొత్తం సిఐడి డిపార్ట్మెంటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఇక సోమేష్ కుమార్ను విచారించినట్లయితే దీనికి సంబంధించినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, అదేవిధంగా అధికార గణం చేసినటువంటి ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేరిటతో జరిగినటువంటి స్కామ్కు సంబంధించినటువంటి నివేదిక బయటపడనుంది. మాధురి.